మొటిమలు ఎందుకు అవుతాయి అని మనం తెలుసుకోవాలి. మన చర్మంలో ఇక్కడంతా వెంట్రుకలు ఉంటాయండి. మనకి చిన్న చిన్నగా వెంట్రుకలు ఉండేటివి అన్నీ ఇంకా చిన్నగా అయిపోయి వెల్లస్ హెయిర్స్ అని అంటారు. ఈ వెల్లస్ హెయిర్స్ పక్కన ఆయిల్ గ్రంథాలు అనేటివి ఉంటాయి. అంటే ఇది హెయిర్ ఫాలికల్ అనుకోండి. ఇక్కడ ఆయిల్ గ్లాండ్ ఉంటుందన్నమాట. దీన్నే మనం సెబేషియస్ గ్లాండ్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి సీబమ్ అనే ఆయిలీ పదార్థం మన చర్మం పైకొచ్చి అక్కడ మనకి తేమని తీసుకొస్తుంది. అక్కడ అదొక సెరమైడ్స్, హైల్యూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉండమని చెప్తాను గదండీ! అలాంటి మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడుతుందన్నమాట. అందుకోసమే మన చర్మంలో మనకి ఈ విధంగా డ్రైనెస్ అనేది లేకుండా మనకుంటుందన్నమాట. కొంతమందికి చర్మంకి డ్రై స్కిన్ ఉంటుందండి. అలానే వచ్చేసి ఆయిలీ స్కిన్ ఉంటుంది. కాంబినేషన్ ఉంటుంది. సెన్సిటివ్ ఉంటుంది. అలానే మీకు ఇతరితర టైప్స్ కూడా ఉంటాయన్నమాట. నార్మల్ టైప్ అని. మొటిమలకొచ్చేసి ఈ ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా సెక్రీట్ అవుతే చుక్క చుక్క వచ్చి బయటికొచ్చి స్కిన్‌లోకి సెటిల్ అవుతుందండి. అదే ఆయిల్ గ్లాండ్ గనక ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టిందనుకోండి హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఎక్కువ ఆయిల్ వస్తూ వస్తూ ఇక్కడ హెయిర్ ఫాలికల్ దగ్గర ఇరుక్కుపోతుందన్నమాట. ఆ ఇరుక్కుపోయిన హెయిర్ ఫాలికల్ దగ్గర దాన్నే కొమిడోనల్ యాక్ని అని అంటాం. ఆయిల్ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ బాక్టీరియా అనేది రావటంతోటి అక్కడ ఒక పుండులాగా తయారవుతుంది. దాన్ని పాపులర్ నోడ్యులర్ యాక్ని అంటారు. ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ వస్తే దాంట్లో చీము బాగా చేరుకుపోయి నాడీలో సిస్టిక్ యాక్నీగా మారుతుందన్నమాట. సో, బేబీ పింపుల్ అనంటే మనకి సెబేషియస్ గ్లాండ్ దగ్గర అక్కడ ఇరుక్కున్న దగ్గర అక్కడ మనకదొచ్చిందన్నమాట. సో, ఆ బేబీ పింపుల్ దగ్గరనే మనం ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. పెద్దగా అయినాక మనకి మొటిమలకి మచ్చలు, మొటిమలకి గుంతలు అనేది తయారవుతూ ఉంటుంది.